నమస్తే అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్. మనతో ఈరోజు సీనియర్ జర్నలిస్ట్ దుర్గా కుమార్ గారు ఉన్నారు. సార్ నమస్తే. నమస్తే మా మౌనిక, మన ప్రేక్షకులకు కూడా. సార్, రీసెంట్గా ఒక 1 month నుంచి చూస్తున్నాం మనం జోగి రమేష్ ఫ్యామిలీ ఇష్యూ అనేది. సో నిన్న జోగి రమేష్ గారు ప్రెస్ మీట్ పెట్టేసి, నేను నా కోడల్ని దేవతలా చూసుకున్నాం, కూతురులా చూసుకున్నాము, మా ఆవిడ గోరుముద్దలు తినిపించేది, ఇలా ఎందుకు చేసింది, ఒక టీడీపీ పార్టీ ఆయన ఇంటికి వెళ్ళొచ్చిన తర్వాత తను మారిపోయిందని చాలా విషయాలు ఆయన మాట్లాడారు. సో ఇప్పటి వరకు ఎప్పుడు కూడా మీడియా ముందుకు రాని మేఘనా గారు ఇప్పుడు ఆవిడ బయటకు వచ్చేసి ఆవిడ ఏం చెప్తున్నారంటే, నాకు కనీసం ఒక పూజ గది బతిమాలుకుంటే పైన 3rd floorలో ఎక్కడో ఇచ్చారు, అది కూడా ఈ దేవుళ్ళకి పూజలేంది, ఇద్దరు పెళ్ళాలు ఉన్న వాళ్ళు దేవుళ్ళేంటి, మా మతంలోకి వచ్చేసి అని ఆమెని హెరాస్ చేయడం, ఇవన్నీ కూడా మేఘనా గారు ఇప్పుడు బయటకి పబ్లిక్గా చెప్తున్నారు. సో ఇప్పుడు వాళ్ళ వెర్షను వీళ్ళ వెర్షను కంపేర్ చేసుకుంటే ఇది ఎలా ముందుకు వెళ్తుందంటారు? అసలు ఎవరైనానమ్మా ఒక కుటుంబ యజమాని పెద్ద అన్నప్పుడు చాలా ఓర్పు నేర్పు ఉండాలి. రాజకీయాల్లో అల్లరి చిల్లరగా మాట్లాడేసాం, అడ్డదిడ్డంగా మాట్లాడేసాం, అడ్డగోలుగా వ్యవహరించాం, అట్లాగే కుటుంబ పరిస్థితుల్లో కూడా మేము వ్యవహరిస్తాము అన్నట్టుగా ఉంది జోగి రమేష్ గారి వ్యవహారం. జోగి రమేష్ గారు కుటుంబానికి రాజకీయానికి మధ్య ఉండే ఒక సన్నటి లైన్ని ఆయన మర్చిపోయాడు. అంటే రాజకీయాల్లో ఎలా అయితే తను విజయాలు సాధించాడో కుటుంబంలో కూడా అలాగే వ్యవహరిస్తున్నాడు. అతను కుటుంబ సభ్యుల పట్ల కొన్ని సున్నితమైన అంశాల పట్ల ఎంత జాగ్రత్తగా వ్యవహరించాలో, ఎంత లౌక్యంగా, ఎంత ఓర్పుతో నేర్పుతో వ్యవహరించాలో ఆయనకి తెలియట్లేదు. నిన్న ఆయన చేసిన వ్యవహారం ఎట్లా ఉందంటే, పడుకున్న గుర్రాన్ని లేపి తన్నించుకున్నట్టుగా ఉంది. ఇంతకుముందు మీరు అన్నట్టు మేఘనా గారు డైరెక్ట్గా వాళ్ళ కోడలే అయినా ఎప్పుడు బయటికి రాలేదు. అక్కడ అడపాదడపా ఎక్కడైనా అంతర్గతంగా జరుగుతున్న చర్చల రూపంలో మాట్లాడిన మాటలు మరి అవి ఎలా వీడియోల రూపంలో ప్రధానమైన టీవీ ఛానళ్ళకి, సోషల్ మీడియాకి వెళ్ళిపోయినాయి. అది ఆయన ఇంట్లో మాట్లాడినయే. మరి ఆయనకి నాలెడ్జ్ లేకుండా వెళ్తుందంటే ఆయన ఇంటి వ్యవహారం ఒక బజారు వ్యవహారం లాగా జరిగిందని చెప్పాలి. ఎందుకంటే అక్కడ ఉన్న వ్యక్తులు, బాధ్యతతో ఉన్న వ్యక్తులు అక్కడ ఉండాలి తప్ప కుటుంబ వ్యవహారాలు చర్చిస్తున్నప్పుడు మరి ఎవరెవరు ఉన్నారో తెలియదు, అవి ఎట్టా బయటికి వెళ్ళినాయో కూడా తెలియదు. అందుకే ఇవాళ మేఘన నిన్న వాళ్ళు చెప్పిన వర్షన్కి ఆమె వర్షన్ చెప్తే అది చాలా పూర్తిగా భిన్నంగా ఉన్నాయి. ఆ అమ్మాయి చెబుతున్న అంశాలు ఇంకా బహిరంగంగా చెప్పేసింది వాళ్ళ. తర్వాత ఆమె గోరు ముద్దలు పెట్టలేదు, విషపు ముద్దలు పెట్టింది అంది. ఇక అంతకన్నా ఏం చెప్పాలి? ఎటువంటి సందర్భంలో కూడా వాళ్ళు నన్ను ఒక మనిషిగా వ్యవహరించలేదు. అసలు అన్నిటికీ మించి వాళ్ళ కొడుకుగా ఉన్న అనర్హతని దాచిపెట్టి పెళ్లి చేయటమే పెద్ద నేరం. తర్వాత నేను వాళ్ళ ఇంట్లో ఉంటే ఆ పిల్లాడు అతను రాజీవ్కి ఏదో ఒక టెన్షన్గా ఉంటుంది, కొంచెం నువ్వు మీ ఇంటికి వెళ్ళమ్మా అంటే అది కూడా నేను మన్నించి వెళ్ళాను, నా తప్పు లేకపోయినా. అక్కడ మా ఊళ్ళో కూడా అందరూ ఎందుకు ఈ అమ్మాయి పెళ్ళైన వెంటనే ఎందుకు తిరిగి వచ్చింది, ఈ అమ్మాయిలో ఏం తప్పు ఉంది అని అక్కడ చర్చలు అవుతుంటే సూర్యాపేటలో నా తల్లి తండ్రి ఏం సమాధానాలు చెప్పాలో తెలియక, ఇప్పుడు ఆ పిల్లాడి గురించి వీళ్ళు మేమేదో వైద్యం చేయిస్తాము, సరి చేయిస్తాము అని చెప్పారు. సరే ఎప్పటికీ అవుతుందంటే ఏమో మేము కూడా చెప్పలేము అన్నట్టు చెప్పారు. సరే నేను మధ్యలో మా కుటుంబ గౌరవం కాపాడటం కోసం 1-2 సార్లు ఇక్కడికి వస్తే కూడా నన్ను గిట్టనివ్వలేదు వీళ్ళు. తర్వాత వాళ్ళు క్రిస్టియన్ మతస్థులు అయినప్పుడు క్రిస్టియన్ మతం అని చెప్పుంటే మేము ఇంత బాధపడేవాళ్ళం కాదు, మేము హిందువులం అని చెప్పారు. తీరా నేను అక్కడికి వెళ్ళిన తర్వాత పూజ చేస్తుంటే పూజ చేయటానికి వీల్లేదని చెప్పారు. హిందూ దేవుళ్ళని దూషిస్తూ మాట్లాడారు. ఈ 2 భార్యలు ఉండాళ్ళు ఎట్లా దేవుళ్ళు అవుతారని రకరకాలు. తర్వాత అతి కష్టం మీద నాకు పూజా మందిరం కావాలి పూజ చేసుకోవటానికంటే నాకు 3వ అంతస్తులో ఇచ్చారు. ఇచ్చిన తర్వాత నేను ఎప్పుడైనా అగరబత్తీలు వెలిగిస్తే మా మామగారు జోగి రమేషే వీరంగం వేసేవాడు, ఇదేదో శవాలు కాలిన వాసన వస్తుందని. అగరబత్తీలు కాలిస్తే శవాల వాసనగా రావటానికి ఆయన ఏమన్నా మనిషి కాదా అన్నట్టుగా మాట్లాడింది. అంటే ఏదో తేడా ఉంది వాళ్ళ కుటుంబంలో. తర్వాత వాళ్ళ మతంలోకి మారమని కూడా నన్ను శకుంతల మా అత్తగారే నన్ను ఇచ్చేసింది, ఒత్తిడి చేసింది. అయినా నేను మారలేదు. ఎందుకంటే మేము మొదటి నుంచి హిందూ మత సాంప్రదాయాలు, హిందూ దేవుళ్ళని నమ్ముకున్నాము. తర్వాత కృష్ణప్రసాద్ గారు అంశాన్ని తీసుకొచ్చారు. కృష్ణప్రసాద్ గారు అక్కడ స్థానిక ఎమ్మెల్యే, పెద్ద మనిషి కాబట్టి మేము న్యాయం ఈ కుటుంబంలోనే జరుగుంటే మేము ఆయన దగ్గరికి వెళ్ళాల్సిన అవసరం లేదు, వీళ్ళ కుటుంబంలో జరగలేదు కాబట్టి మేము ఆ స్థానంలో వీళ్ళ తమ్ముడే ఎమ్మెల్యే అయినా ఆయన దగ్గరికైనా వెళ్ళేవాళ్ళని. వెంకటేశ్వర్లోని వాళ్ళ బాబాయ్ గారు ఎవరో ఉంటే ఆయన దగ్గరికి కూడా వెళ్ళాం, పెద్ద ఆయనని. వెళ్తే వాళ్ళు నా మాట వినే పరిస్థితుల్లో లేరమ్మా, నేను చెప్పినా కూడా నా మాట దక్కదు, నేనేం చేయలేను, నువ్వు ఎలా
ప్రొసీడ్ అవ్వదలుచుకుంటే అలా అవ్వమని చెప్పారు. సజ్జల రామకృష్ణారెడ్డి దగ్గరికి వెళ్ళాను. 2 రోజుల్లో కూర్చుందాం చేద్దాం అన్న మనిషి 10 రోజులు, నెల రోజులు, 2 నెలలు అయినా కూడా ఆయన పట్టించుకోలేదు. అట్లా దాదాపు సంవత్సరంన్నర గడిచిపోయింది ఇట్లా పెద్ద మనుషులతోనే. ఈవెన్ వసంత కృష్ణప్రసాద్ గారు కూడా, నేను ఆఫీస్కి వెళ్తే అమ్మ ఇది ఆఫీసు 10 మంది ఉంటారు, నువ్వు ఆడపిల్లవి, ఇక్కడ మాట్లాడటం సమంజసం కాదు, నువ్వు సాయంత్రం మీ నాన్నగారు, మీ తల్లి, మీ బంధువులు ఎవరైనా ఉంటే వాళ్ళ ఇంటికి రండి, 4 గోడల మధ్యలో కూర్చుని చర్చించుకుని ఏదన్నా పరిష్కారం చేసుకోమని చెప్పాడే కానీ నన్నేమి ప్రోద్బలం చేసి కోర్టులకు వెళ్ళమనో పోలీస్ స్టేషన్లకు వెళ్ళమనో చెప్పలేదు. అట్లా కనుక వెళ్తే నీ వ్యవహారం ఏళ్ళు పూళ్ళు గడుస్తుంది, ఎన్నాళ్ళైనా ఇవి తేలవు, కుటుంబకు సంబంధించిన అంశాలు, ఏదైనా మధ్యవర్తుల ద్వారా త్వరితగతిన 4 గోడల మధ్యలో గౌరవంగా పరిష్కరించుకుంటే నీకు కూడా మంచిదమ్మా అని చెప్పాడు తప్ప ఆయనేమో అవతల నా శత్రువుకి ఇంట్లో ముసలం పుట్టింది కాబట్టి దాన్ని నేను ఉపయోగించుకుని పెద్ద సలిమంట కాగాలనే ప్రయత్నం చేయలేదన్నట్టుగా కూడా చెప్పింది. నిజంగా వసంత కృష్ణప్రసాద్ కానీ వాళ్ళ నాన్నగారు కూడా నాకు కూడా తెలుసు, ఎవరైనా ఇట్లాంటి సమస్యలతో వస్తే పెద్ద మనసుతో చెప్పేవాళ్ళే తప్ప వాళ్ళకి కుటుంబాలు ఉన్నాయి, వాళ్ళకి ఇట్లాంటి అనేక కష్ట నష్టాలు చూసిన కుటుంబం ఆ గ్రామంలో. ఇవాళ వీళ్ళు పెద్ద కాదు, వసంత నాగేశ్వరరావు గారు రాజకీయాల్లోకి రాకముందే ఆ కుటుంబానికి ఆ ఐతవరం అనే విలేజ్లో, మా ఊరు పక్కనే, వాళ్ళకి ఆ విలువ ఉంది. ఎవరన్నా ఏదన్నా పంచాయతీలు ఇలాంటి సమస్యలు వచ్చినప్పుడు వాళ్ళ ఇంటికి వెళ్ళి ఆయనతో చెప్పుకోవటం, వాళ్ళ తల్లిగారి విషయం, తల్లిగారు కానీ వాళ్ళ పూర్వం నుంచి ఉన్నది. కాబట్టి ఇవాళ ఇట్లాంటి దాన్ని వాళ్ళు ఏదో సలిమంట కాసుకుంటారని ఆ అమ్మాయి కూడా చెప్పలా, చాలా గౌరవం ఇచ్చాడు నాకు అని. ఎందుకంటే ఇవ్వాలి కూడా, ఏ పిల్లకైనా ఇస్తారు. అందులోనూ అతను రాజకీయంగా వ్యతిరేకే కానీ కుటుంబ పరంగా వచ్చిన ఇబ్బందుల్ని వీళ్ళ సొంత రాజకీయానికి ఉపయోగించుకుంటారని అంటే నేను అనుకోను. ఎందుకంటే వాళ్ళకి ఎన్ని కొత్త విషయాలు ఏం కాదు, ఇలాంటి అనేక పంచాయతీలు అనేక రకంగా పెద్దరికం ఉండబట్టే కదా ఇవాళ ఇంకా సమాజంలో వాళ్ళు ఆ గౌరవం పొందగలుగుతున్నారు. ఎవరు కూడా చేయరు అట్లాంటిది. ఇప్పుడు అదే నేను ఇంతకుముందు చెప్పింది, అది జోగి రమేష్ గారిలో లేదు అని చెప్పా ఇంతకుముందు. ఆ ఓర్పు నేర్పు అనేది ఉండాలి. నువ్వు కుటుంబ పెద్దవైనప్పుడు వస్తే ఇలాంటి సమస్యలు నీకే కాదు అనేక మందికి వస్తున్నాయి. వచ్చినప్పుడు దాన్ని ఓర్చుకుని తర్వాత ఈ పంచాయతీ తేలిపోయిందమ్మా, పెద్ద మనుషులు తేల్చేశారు. ఇదిగో ఇంత డబ్బులు ఇచ్చేసి ఆ అమ్మాయితో మీరు మ్యూచువల్ పరస్పర అంగీకారంతో విడాకులు తీసుకోమని చెప్పారు. చెప్తే ఒప్పుకున్న తర్వాత మళ్ళీ అడ్డం తిరిగారు. ఇంకోటి ఏంటంటే, ఇవాళ అమ్మాయి చెప్పిన కొత్త విషయం, పెళ్ళైన 2 నెలలకే రాజు అంటే ఈ అమ్మాయి భర్త జోగి రమేష్ కొడుకు నల్ అండ్ వాయిడ్ చేయమని, అంటే వివాహాన్ని రద్దు చేయమని చెప్పి కోర్టుకి ఆ అమ్మాయి ఆ ఇంట్లో ఉన్నప్పుడే కోర్టుకి వెళ్ళారంట. కోర్టుకి వెళ్తే కోర్టు అసలు యాక్చువల్గా 6 నెలలలోపు డైవర్స్ పిటిషన్లు తీసుకోరు, ఇది నల్ అండ్ వాయిడ్ చేయమన్నారు, అంటే ఈ వివాహం చెల్లనేరదు అని. కానీ వాళ్ళు ఇచ్చిన రీజన్స్ ఏమి జడ్జి గారికి సంతృప్తికరంగా లేవు. ఏ రీజన్తో రద్దు చేయాలన్న పాయింట్ మీద ఆయన అడిగితే వీళ్ళు చెప్పలేకపోతే కేసుని డిస్మిస్ చేసేసి మీరు 1 year తర్వాత మీకు ఏమైనా గ్రీవెన్సెస్ ఉంటే మీరు రెగ్యులర్ డైవర్స్ పిటిషన్ రూపంలో రమ్మని చెప్పి పంపించేశారంట. అది అప్పుడు ఆమెకు తెలియదు, ఎందుకంటే ఆ అమ్మాయికి నోటీస్ ఇవ్వలేదు కదా. కోర్టు కనుక కాగ్నిజెన్స్ ఇందులో ఏదో విషయం ఉందని తెలుసుకుంటే అప్పుడు ప్రత్యర్థి పార్టీకి నోటీస్ ఇస్తారు, నీ వివాహాన్ని రద్దు చేయమని నీ భర్త ఈ కోర్టులో ఈ పలానా కేసు వేశాడు, దానికి నీ వివరణ ఏంటని అడుగుతారు. కానీ అంత అవసరం కూడా జడ్జి గారికి పడలా, ఎందుకంటే అక్కడ సరైన కారణాలు వాళ్ళు చూపించలేకపోయారు. కాబట్టి డిస్మిస్ చేసినప్పుడు ఈ అమ్మాయికి చెప్పాల్సిన అవసరం లేదు. దాని మూలాన్ని కూడా నాకు తెలియలేదు, ఇంత దుర్మార్గమైనటువంటి ఆలోచన కూడా చేశారు. నాలో ఏం తప్పు ఉందని నా వివాహాన్ని రద్దు చేయటానికి కానీ లేకపోతే విడాకులకు కానీ రహస్యంగా ఎందుకు వేశారు, నాతో చెప్పి ఉండొచ్చు కదా, విడాకులకి పెట్టాము కేసు అని. అప్పుడు ఆ అమ్మాయి అభిప్రాయం మీద అని చెప్పేది కదా. అట్లా మేము పెద్ద మనుషుల ద్వారా 1 year గడపమన్నాడు కదా జడ్జి, 1 year తర్వాత రమ్మన్నాడు. కాబట్టి ఈ పెద్ద ఆ పెద్ద అక్కడ ఇక్కడ అని తిప్పుతూ మమ్మల్ని కాలక్షేపం చేశారు, దాన్ని టైం అంతా వేస్ట్ చేశారు. తర్వాత ఇప్పుడు బయటకు వచ్చింది ఏది అడ్డం తిరిగి, రాజీని కూడా మేము ఒప్పుకోము, మీకు డబ్బులు ఇచ్చే పనే లేదు, ఏం చేసుకుంటారో చేసుకోమన్న తర్వాత మేము వాళ్ళ ఇంటికి వచ్చి అప్పుడు మా నాన్న మా అమ్మ మా చుట్టాలు అందరం వచ్చామని చెప్పింది. అట్లా ఈయన జోగి రమేష్ గారు ఒక మంత్రిగా నేను పనిచేశాను, లేకపోతే జగన్మోహన్ రెడ్డి పార్టీలో ఒక పెద్ద నాయకుడిని, లేకపోతే చంద్రబాబు నాయుడు గారి ఇంటి మీదే సాయుధులను తీసుకెళ్ళి దాడి చేశాను, ఇది ఒక లెక్క అనుకున్నాడు. కానీ కుటుంబ వ్యవహారాలని మనం వేరేగా చేయాలి. మన శరీర భాగాల్లో ఎక్కడ దెబ్బ తగిలినా ఒక రకం, కంటికి దెబ్బ తగిలినప్పుడు వేరేగా ఉంటుంది. సున్నితమైన భాగం కాబట్టి దాన్ని జాగ్రత్తగా ఆ నలుసును తీసుకోవాలి కానీ కంటిని పొడిచి కంటిని తీయకూడదు. ఇప్పుడు జోగి రమేష్ గారు చేసిన పని ఏంటంటే, నా కంట్లో నలుసు పడింది, ఆఫ్టర్ ఆల్ నలుసు ఎంత అని ఇప్పుడు ఆయన కన్నే తీసుకున్నంత పని చేశాడు. దాంతో మేఘన ఇవాళ డైరెక్ట్గా వచ్చి ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టింది, లేకపోతే మేఘన ఇన్నాళ్ళ రాక రాలా. నిన్న అనవసరంగా ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టి అమ్మాయి గురించి
తప్పు అంతా ఆ అమ్మాయిలోనే ఉంది, మేమే చాలా సత్పురుషులు అని చెప్పాడు. కాదు వీళ్ళు రాక్షసులు అని చెప్పింది. వాళ్ళ సారాంశం ఏంటంటే నాలో తప్పు లేదు, వాళ్ళలో అన్ని తప్పులే ఉన్నాయని వాళ్ళ అమ్మాయి బాహాటంగా వచ్చింది. ఓకే, థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ మౌనిక, మన వీక్షక మిత్రులకు కూడా.